చదువుకోవే. ఎందుకే చదువు? పెళ్లి చేసుకుని పోగుణ్ణి పిల్లల్ని చూసుకుని వంట వార్పు చేసుకుని బతికి ఆడదానికి చదువు ఎందుకు అంజు? చూడమ్మడు, పగటి కళలు మానేసి చదువుకో, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అంతగా అవసరమైతే నువ్వు రాసిని చూసి కాపీ కొడతాలేవే. ప్రతి ఏడు చేసే పని అదేగా. ఇవి పబ్లిక్ ఎగ్జామ్స్ తల్లి, దొరికిపోతే ఇద్దరం డిబార్ అయిపోతాం. గొడవ చేయకుండా చదువుకో. ఇలాగే చదివేది. పుస్తకం ముట్టుకుంటే నందు జ్ఞాపకం, పెన్ను పట్టుకుంటే నందు జ్ఞాపకం, నోట్బుక్ తెరిస్తే నందు జ్ఞాపకం. ఎవడే ఆ నందు? అదినే మీ నాన్నగారు పనిచేసే కంపెనీ ఎండి మిస్టర్ నందగోపాల్. నందు, ఐ లవ్ యూ. ఏందబ్బయ్యా ముద్దునిద్ర? కాపీ తెచ్చానులే. కాసేపు పడుకొని కాసేపు పడుకొని ఎలా పారెడు పొద్దు కింద కనపట్లా. ఇంకా కాసేపు అలాగే పడుకుంటే చేసిన టిఫిన్ చల్లారిపోద్ది. చల్లారిపోయిన టిఫిన్ నేను తిన్నాను కదా. ఏంటి నువ్వు టిఫిన్ తింటా నేను లేవాలంటరా? పర బయటికి. సరే సర్లే ఆరామాక. ఏ తమాస కన్నా. సరే పేపర్ వచ్చిందా? వచ్చినట్టు ఉన్నది, పోయి తెచ్చుకోని కాపీ తాగాల. గుడ్ మార్నింగ్ నందు. లేవగానే నా అందమైన మొహం చూసావు కదా, ఇక ఈ రోజంతా నీకు జాలీ. నీకన్నా ముందు సెకండ్ పక్ష మొహం చూసాలే, బయటకు వస్తే నీ మొహం. ఇంకెక్కడ జాలీలే. పేపర్స్ కావాలా? ఇవిగో డెక్కన్ క్రానికల్, ద హిందూ, న్యూస్ టైమ్, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఈనాడు, ఉదయం. ఐ లవ్ యూ నందు. ఐ లవ్ యూ. 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 హలో, టైం 8 అయింది. పెళ్లి స్నానం చేయి మ్యాన్. తవలేదురా? అరే ఇవ్వరా? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? లాభం 200, 300. ఎక్కడ డబ్బు? ఇదిగో ఈఎంఐ గారు ఇచ్చారు అడ్వాన్స్ అట. ఈ ఇంటికి వీడు కాపురానికి వస్తాడు కదా, వచ్చిన తర్వాత మిగతా బ్యాలెన్స్ మిమ్మల్ని అడిగి పూర్తి సెటిల్మెంట్ చేసేస్తాను. ఇదే నీ ఫైనల్ సెటిల్మెంట్. పోరా బయటికి. ఇదేటమ్మా? అవును కరెక్టే, పా బయటికి. నువ్వు పోతేనేగా నేను నందుని పూర్తిగా చూసుకునేందుకు. అదే టవలిచ్చే దగ్గర నుండి లుంగీలు, బనీన్లు, ప్యాంట్. నువ్వు ఎక్కడికి వెళ్తావురా? నువ్వు పో బయటికి. నేను వెళ్ళనుగా. పోతావా? పోవా? పోవే. నన్ను మెడపట్టి బయటికి గెడతావా? రా బయటికి. అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు పెద్ద మగాడివా లేకపోతే ఊరికి వస్తాదివా? మ్యాన్, నా సంగతి నీకు తెలీదు. నువ్వు రా బయటికి. జబర్ చేస్తావు. జబరా? జబరా? రే అప్పిగా, జబర్ అంటే ఏంట్రా? అది అయిపో అయిపో. జబర్ అంటే అదన్నమాట. ఇక్కడ తప్పించుకుంటే సరిపోద్ది అనుకున్నావా? వస్తావుగా నువ్వు మెయిన్ సెంటర్ కి. అక్కడ చూసుకుంటాలే. అక్కడ నా మనుషులున్నారు, వాళ్ళు చేస్తారు నీకు తేల్ మాలిష్. పావే. పోతానయ్యా, పోతాను. నువ్వు వస్తావుగా మెయిన్ సెంటర్ కి. అక్కడ నీ పని. కడుపులో ఉన్న పచ్చబువ్వంతా కక్కించేస్తాను. పచ్చబువ్వా? రే పచ్చబువ్వ అంటే పులియారే కదా? కబుక్కుని కడుపులో తంటే లోపల ఉన్న పైత్యం అంతా ముక్కులోంచి పచ్చగా బయటకు వచ్చేస్తా చూడు, అదన్నమాట. నువ్వు రా, నిన్ను చూసుకుంటాను. ఏది బాబు భయపడ్డారా? ఇక్కడ తప్పించుకుంటే సరిపోద్ది అనుకున్నావా? వస్తావుగా నువ్వు మెయిన్ సెంటర్ కి. అక్కడ చూసుకుంటానులే. అక్కడ నా మనుషులున్నారు, వాళ్ళు చేస్తారులే నీకు తేల్ మాలిష్. ఏంటి బాబు సిల్క్ స్మితం తెచ్చుకో కారు తోలుతున్నావా? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో కారు తోలు. నువ్వు నీ స్టైలు నీ కారు నేళ్ళ అనవసరం గుండు పగిలిపోయేది కదా బాబు. నందు, ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వు క్యాసెట్ పెడతావని నాకు తెలుసు.
అందుకే రికార్డ్ చేసి పెట్టాను. నందు, ఐ లవ్ యూ నందు కన్నా. నీలో నాకు బాగా నచ్చింది నీ నీట్నెస్ నందు. నీ ఒళ్ళు మాత్రమే కాదు, నీ కార్ నీటు, నీ సీట్ నీటు, నీ డ్రెస్ నీటు, నీ అడ్రస్ నీటు, అన్ని నీటే. ఏంటి నువ్వు ఆఫ్ చేస్తా నేను మాట్లాడలేనా? నువ్వు తప్పించుకోలేవు గురు. ముందుకు చూసి ట్రై చేయి. పేరా గుడ్డి సన్నాసి, ముసల్దాన్ని చూసుకోవడానికి కళ్ళు పొరలగమ్మయ్యా. అంత మాకు మర్చిపోయావా? జాగ్రత్తగా దోలు కారు. మా ఇంటి ఆయన చూసుంటే నీ ప్రాణాలు తీసి ఉండేవాడు. ఏంటో చూపు. ఏయ్ ఇలా చూడు, ఇటు తిరిగి చూడు, బాగా చూడు, కిందకి చూడు. హాయ్. చిన్నపిల్లలాగా ఏంటి అలరే? జనం చూస్తే నా పరుగు గాలిలో గెలిచిపోదు. నేనేదో డ్రైవర్ లాగా, నువ్వేదో నా బాస్ లాగా వెనకాల సీట్లో కూర్చోవడం ఏమన్నా బాగుందా? దా ముందుకొచ్చేయి. నిజంగానా? అవును. నన్ను నీ పక్కకి రమ్మంటున్నావా నందు? వచ్చేయి. So sweet. వచ్చేస్తున్నా. మోసం, ద్రోహం, దగ. జనం చూస్తే పరువు గాల్లో కలిసిపోతుందని నన్ను ముందు సీటుకు రమ్మని దారిలో తిప్పేసి వెళ్ళిపోతావు కదా. కాస్కో, రేపు నిజంగా నీ పరువు గాల్లో కలపకపోతే నా పేరు భారతే కాదు. చూసుకోరా రే. ఏమిటి తప్పు? చూసుకో అమ్మా నందు కన్నా, గాల్లో కలుపుతా చూసుకో. పొట్టలాబాయ్, ఓ పొట్టలాబాయా, ఓ పొట్టలాబాయా. అమ్మా రండి. నమస్కారం. నమస్కారం. వాళ్ళమ్మో ఇది పొట్టయే. అది పొట్టవంతవా? అవును చూడు. ഞാൻ കുറച്ച് വ്യത്യാസമാണ് ആളാണ്. അമ്മ നമസ്കാരം, വെൽക്കം. అబ్బాయా నువ్వు చూస్తే చాలా మరేదత్తులాగా ఉన్నావు. పొట్టే పిల్లలబ్బాయ్. మాట వేరు, ఫోటో వేరు కదా. అత్తమ్మ మీద అంబడిపోడు కదా. కనిపిస్తున్నాడు. నీకెలా తెలుసు అబ్బాయా? ഞാൻ కొన్ని రోజులు అక్కడ కాపురం చేశాను కదా. എന്താ విశేషం? మా పొట్టికి పొట్టే పిల్ల తింటావు. పెళ్ళియో? పల్లెటాడు నువ్వు. దీన్ని పెళ్లి చేసి ఎవరికైనా కట్టపడ్డానికి 16 పెంచాను. మా బొట్టిని సినిమాటం చేద్దామని. ఓ నలుగురు ప్రొడ్యూసర్లు కూడా చూశారు. వాళ్ళేమో పొట్టేపులు తీయించుకురా బాగా చూస్తామన్నారు. ఓ కుట్టి, ఇక్కడ రా, అక్కడ చూడు, ఆహా, ఇక్కడ నోకు. అమ్మా నోకమంటాడేటే? అది బాసది. అది ఎక్కడ నోకమంట అక్కడ నోకు నోకు నోకు. ఆహా, రెండో గురువాయూరప్పనే అయిపోయావు సారే. వాళ్ళమ్మ ఏటంటే ఈ సినిమా స్టార్ అయి జ్ఞాన గ్యారంటీ. ఈ మాధవ నాయర్ ఫోటో ఎత్తిస్తే ప్రొడ్యూసర్ డైరెక్టర్ వరుసలు కడతారు. ఏటి అరిసంటున్నావా? అరిసెలు కాదు, వరుసలు కడతారు. అయ్యో ఎండ గురువాయూరప్పన ఎన్న ఇది. అరే ఛీ, కిందికి దిగడి మారి నిక్కు. సినిమా ఫీల్డ్ లో ఇలాంటి దరిద్రాలు ఎక్కడా లేవు. ఇది మీకై మీరే ప్రొడ్యూసర్లు కాకా కొట్టే పంపల్లే. అలాగే అబ్బాయా. ఫోటోలు తీయడానికి ఎంత డబ్బు అవుద్దంత? 5000, 5000. ఓలమో ఓలమో. రేపు నీ కూతురు సినిమా స్టార్ అయి 5 లక్షలు 10 లక్షలు పుచ్చుకున్నప్పుడు నేను ఓలమోని గంతులు వేయాలా? అలాగే ఇప్పుడు నాకు ఆడ డబ్బు లేదు. మా ఊరెళ్ళి నా మొగుడిని ఎక్కడైనా తాకటెట్టేసి ఆ డబ్బు పట్టుకుని వచ్చేస్తాను. ఇది అందాక మా చెల్లి గారి ఇంటికాడ ఉంటది. నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది, వెళ్తాది. వెళ్ళొస్తానే. సరే. వస్తున్నావా? ఎంత గురువాయూరప్పనే తారవక ముందే మామ దేశాన్ని దంచేస్తుందల్లే.